క్రీస్తునందు ప్రియమైన కల్వరి టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ద క్రిస్టియన్ హోప్ మినిస్ట్రీస్ అందించు అద్దరికి నడిపించుమా అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీలో చాలామంది ప్రార్థన విన్నపాలు తెలియజేస్తున్నారు. మీ పక్షంగా మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు ప్రార్థన చేస్తున్నారని తెలుసు. విశ్వాస సహితమైన ప్రార్థన దేవుడు ఆలకించి అనుగ్రహం తెలియజేస్తాడు. ఈరోజు మన ధ్యానాంశం క్రిస్మస్లో మరియ పాత్ర. క్రిస్మస్లో మరియ పాత్ర. ఈ క్రిస్మస్ అనే ఈ ఒక ఉదంతంలో నజరేతు మరియ కీలక పాత్ర పోషించిందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎందుకు మరియను ఎంపిక చేశారు దేవాది దేవుడు? ఈ పరిశుద్ధ కార్యంలో ఆయన రక్షణ ప్రణాళిక నెరవేర్పు కొరకు ఎందుకు ఒక నజరేతులో ఉన్న మరియను దేవుడు ఎంపిక చేశాడు అనే దానికి మనం ముందు కొన్ని కారణాలు తెలుసుకుందాం. ఆదాము హవ్వలు వారు ఏదెను తోటలో ఉన్నప్పుడు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏమిటి? ఈ తోటలో ఉన్న ప్రతి చెట్టు ఫలాల మీరు తినొచ్చు, కానీ మంచి చెడ్డలు తెలివినిచ్చే చెట్టు వృక్షాలు ఆ చెట్టు పళ్ళు తినకూడదని ఆయన నిషేధించాడు. ఆ చెట్టుని అన్ని పళ్ళు తినవచ్చు, మంచి చెడ్డలు తెలివినిచ్చే ఈ యొక్క చెట్టు వృక్షాన్ని మాత్రం, చెట్టు ఫలాన్ని మాత్రం తినకూడదని ప్రభు ఆజ్ఞాపించాడు. ఆ చెట్టుని నిషేధించాడు. ఒక కండిషన్ అంతే. అయితే వారు సాతాను చేత శోధింపబడి, సాతానుడు సర్పం రూపంలో వచ్చి అవ్వను ముందు శోధించాడు. ఎంచేతంటే దేవుని యొక్క ఆ నిషేధిత ఆజ్ఞ ఆదాముకు వచ్చింది. అంచేత అతడు ఆదాముని ఎంచుకోలేదు శోధించడానికి, అవ్వనే ఎంచుకున్నాడు. అవ్వ దగ్గర వచ్చి శోధించి ఆమె ఆ శోధనలో పడిపోయింది. నిషేధిత చెట్టు ఫలాన్ని తిన్నది. తిని తన భర్త కూడా ఇచ్చింది, ఆయన కూడా తిన్నాడు. ఆ అవిధేయత వలన వారు పాపులుగా పరిగణింపబడ్డారు, ఆధ్యాత్మిక మరణానికి గురయ్యారు. అంతేకాకుండా వారు ఆ తోటలో నుండి వెళ్ళగొట్టబడ్డారు. అయితే దేవుడైన యెహోవా వారిని తోటలో నుండి వెళ్ళగొట్టక మునిపే వారి గురించి ఒక గొప్ప రక్షణ ప్రణాళికను ఆయన సంకల్పించాడు. ఆయన ఆదామును శపించాడు, హవ్వను శపించాడు. ఎవరైతే శోధించారో ఆ సర్పాన్ని కూడా శపించాడు. ఆ సర్పాన్ని శపించినప్పుడు ఆ శాపంలో యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ గురించిన ప్రవచనం అందులో నిక్షిప్తంగా ఉందని క్రైస్తవ పండితులు తెలియజేస్తారు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 3:15. సర్పంతో అంటున్నాడు దేవుడు, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలుగ చేసేదను. అది అంటే ఆయన అంటే స్త్రీ సంతానం. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదు అని చెప్పాను. ఈ యొక్క ప్రవచనం యేసుక్రీస్తు మొదట రాకడ గురించి చెప్పబడింది. ఆయన మానవాళి రక్షణ కొరకు, విమోచన కొరకు ఆయన స్త్రీ సంతానంగా అవతరించాలని, స్త్రీ సంతానంగానే ఆయన అవతరించి ఆయన ప్రభు సంకల్పించిన రక్షణ ప్రణాళికను నెరవేర్చాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. క్రీస్తు స్త్రీ సంతానంగా రావాలి, స్త్రీ పురుషుల సంతానంగా కాదు. స్త్రీ పురుషుల సంతానం అంటే అప్పటికే వారు ఇద్దరు పాపానికి గురయ్యి అవిధేయత వలన వారు పాపులుగా పరిగణింపబడ్డారు కనుక వారిలోంచి వచ్చే సంతానం
పాప స్వభావంతో పుడుతుంది కనుక ఆ స్త్రీ పురుషుల నుంచి వచ్చిన సంతానంలోంచి ఎవరు కూడా రక్షకుడిగా రాలేడు. స్త్రీ సంతానముగానే రావాలా లోకరక్షకుడు. దానికోసం ఆయన ఈ ప్రవచనం నెరవేర్చడానికి కోసం దేవాది దేవుడు ఒక స్త్రీని ఎంపిక చేసుకున్నాడు, ఒక కన్యకని ఎంపిక చేశాడు. ఎందుకు స్త్రీ పురుషుల సంతానం వల్ల వచ్చే సంతానం లోకరక్షకుడిగా ఉండడానికి అవకాశం లేదు అని చెప్పడానికి కారణం ఏమిటంటే, పురుషుని ద్వారానే పాప స్వభావం సంక్రమిస్తుంది. పురుషుని ద్వారానే పాప స్వభావం సంక్రమిస్తుంది, స్త్రీ వల్ల కాదు. నిర్గమ 20 అధ్యాయం 5-6 వచనాల్లో దేవుని మాటలా ఉన్నాయి. నిర్గమ 20:5-6. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషం గల దేవుడను. నన్ను ద్వేషించి వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడినై ఉన్నాను. అంచేత తండ్రుల దోషము కుమారుల మీదకి వస్తుంది. తండ్రుల దోషం, పాప స్వభావం పురుషుని ద్వారానే సంక్రమిస్తుంది కనుక దేవుడు ఆ విధంగా ఏర్పరచుకున్నాడు రక్షణ ప్రణాళిక. రక్షకుడు స్త్రీ సంతానంగానే రావాలి లోకంలోకి, అంతేకాని స్త్రీ పురుషుల సంతానంగా రావడానికి అవకాశం లేదు, అర్హుడు కాదు. యోబు 14:4 కూడా ఒక చక్కని మాట ఉంది. యోబు 14:4, పాప సహితంలో నుండి పాపరహితుడు వచ్చునా అలాగే ఎప్పుడు జరగదు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. పాప సహితంలో నుండి పాపరహితుడు రాగలడా? రాలేడు. అంచేతే దేవుడు ఒక స్త్రీని ఎంపిక చేసి ఆ స్త్రీ యొక్క గర్భం ద్వారా, ఆ గర్భం కూడా పరిశుద్ధాత్మ శక్తి చేత గర్భవతి అయినప్పుడు అప్పుడు ఆ స్త్రీ ఒక పరిశుద్ధిని కంటుంది. ఆ పరిశుద్ధుడే యేసుక్రీస్తు. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, ఏ స్త్రీ, ఏ కన్యక దేవుడు ఎంచుకున్నాడంటే నజరేతులో ఉన్న ఒక కన్యక, అదే ఆమె మరియా. అదొక షరతు. రెండో షరతు ఏమిటంటే దావీదు వంశంలోంచి వచ్చిన వారే తీసుకోవాలి. దావీదు వంశంలోంచి ఉండాలి. యోసేపు దావీదు వంశస్థుడు. దావీదు కుమారుడైన సొలొమోను వంశావళి నుంచి వచ్చాడు యోసేపు. మరియా కూడా దావీదు వంశంలోంచి ఉంచిన నాతాను. దావీదు కుమారులో ఒక కుమారుడు సొలొమోను, ఇంకో కుమారుడు నాతాను. నాతాను వంశావళి నుంచి వచ్చింది మరియా. ఇద్దరు కూడా దేవుని ఏర్పాటు, ఎంత చక్కని ఏర్పాటు చూడండి. ఇద్దరు కూడా దావీదు వంశస్థులోంచి వచ్చిన వారు. ఆ విధంగా దేవుడు వారిని ఎంపిక చేసుకున్నాడు, ఎంపిక చేశాడు. యోసేపు సొలొమోను వంశావళి, మరియా నాతాను వంశావళి. అంతేకాకుండా ఒక ప్రవచనం ఉంది, ఆదికాండం 22:18. ఆదికాండం 22:18 అబ్రాహాముతో ఇచ్చిన వాగ్దానం. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును, నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చాను. అంచేత లోకరక్షకుడు అబ్రాహాము సంతానం, యాకోబు సంతానం, దావీదు సంతానంలోంచి రావాలి ఈ యొక్క ప్రవచనం ప్రకారంగా. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, దేవుని యొక్క ఎంతో సృజనాత్మకమైన రక్షణ ప్రణాళిక ఇది. నిజంగా మరియా ధన్యురాలు. దేవదూత ప్రత్యక్షమై ఆమెకు చెప్పినప్పుడు దైవిక సందేశం, ఆమె షీ డిడ్ంట్ డౌట్ ద మెసేజ్. అయితే
ఆమె ప్రదానం చేయబడి ఉంది, వివాహం కోసం నిరీక్షిస్తుంది. ఆ సమయంలో దేవదూత వచ్చి ఈ యొక్క దైవిక సందేశాన్ని వెల్లడించినప్పుడు ఆమె సందేశాన్ని సందేహించలేదు. కానీ ఇది ఎలాగ సాధ్యము, నేను పురుషుని ఎరగని దానిని కదా అని ఒక చిన్న ప్రశ్న వేసింది దేవదూతకి. అప్పుడు దేవదూత, గబ్రియల్ దేవదూత, అమ్మా నీవు పరిశుద్ధాత్మ శక్తి చేత నువ్వు గర్భవతి అవుతావు, పరిశుద్ధాత్మ శక్తి చేత పుట్టబోయేవాడు దేవుని కుమారుడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలం. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, కన్యకు జన్మిస్తాడని యెషయా ప్రవక్త కూడా ప్రవచించాడు. యెషయా 7:14 ఉంది ఆ మాట. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదువు. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, మరియా ధన్యురాలు, ఆమెలో ఉండే సుగుణాలు మనం ధ్యానిద్దాం. ఆమె నిజంగా ఒక గొప్ప విశ్వాసి, ఒక మాదిరికరమైన దేవుని భక్తురాలు. మొదటి సుగుణం మరియలో విధేయత. ఆ విధేయత నిజంగా చాలా గొప్ప సుగుణం. విధేయత అనుదిన జీవితంలో మన జీవితం సజావుగా సాగాలంటే విధేయత ఎంతో అవసరం. తండ్రి పట్ల పిల్లలు విధేయత, భర్త పట్ల భార్య విధేయత, ఉపాధ్యాయుడి పట్ల విద్యార్థులు విధేయత, రాజు పట్ల ప్రజలు విధేయత, దేవుని పట్ల భక్తులు విధేయత. ఇవన్నీ కూడా ఎంతో ప్రాముఖ్యమైన సత్యాలు. అనుదిన జీవితంలో జీవితం సజావుగా సాగాలంటే విధేయత ఎంతో ప్రాముఖ్యం. విధేయత యొక్క ఆధ్యాత్మిక ఆశయాలు ఏమిటని ఆలోచించినట్లయితే, వాట్ ఆర్ ది స్పిరిచువల్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఒబీడియన్స్ అని అనుకున్నట్లయితే, మనము ముందుగా దేవునికి విధేయత కలిగి ఉండాలి. అలనాడు ఆదిమ సంఘంలో సువార్తకు ఎంతో వ్యతిరేకత కలుగుతున్నప్పుడు పేతురు గారు, అపోస్తలులు వారు ఆ మతాధికారులతో ఏమన్నారంటే, మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలను కదా, మనుషులకు కాదు దేవునికే మేము లోబడాలి. అపోస్తల కార్యం 5:29. అపోస్తల కార్యం 5:29. తర్వాత క్రీస్తుకు విధేయత కలిగి ఉండాలి. హెబ్రీ 5:9. తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను యేసుక్రీస్తు. తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. తర్వాత సత్యానికి విధేయులై ఉండాలి మనం. సత్యానికి గలతీ 5:7. గలతీ 5:7లో పౌలు భక్తుడు వ్రాస్తున్నాడు, సత్యమునకు విధేయులు కాకుండా ఎవడు మిమ్మల్ని అడ్డగించాను. సత్యమునకు విధేయులు కాకుండా సత్యమునకు విధేయులై ఉండాలి. తర్వాత విశ్వాసానికి విధేయులై ఉండాలి. అపోస్తుల కార్యం 6:7లో ఈ మాటలు ఉన్నాయి. అపోస్తుల కార్యం 6:7. యాజకులలో అనేకులు సువార్త విన్న తర్వాత యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. దేవునికి, క్రీస్తుకు, సత్యానికి, విశ్వాసానికి విధేయులు అయి ఉండాలి. అవిధేయులకు నాశనమే ఫలితం. అవిధేయత వల్ల వచ్చేది నాశనమే. ఉదాహరణకు తలాంతుల ఉపమానంలో ఒకనికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు ఇచ్చాడు. 5 తలాంతులు 2 తలాంతులు వాళ్ళు రెట్టింపు చేశారు. వారు యజమాని వారిని మెచ్చుకున్నాడు, ప్రశంసించాడు. అయితే 1 తలాంతు ఏం చేశాడు వాడు? అవిధేయత వలన, సోమర్తనం వల్ల ఏవో అపోహలు పెట్టుకుని వాడు ఆ 1 తలాంతుని భూమిలో పాతిపెట్టాడు. పాతిపెట్టి యజమాని వచ్చినప్పుడు
అది అతనికి ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. అతనికి కలిగింది ఏమిటి? నాశనం. అవిధేయత వలన నాశనం వస్తుంది. అంచేత ప్రియమైన స్నేహితులారా, మనము విధేయత కలిగి ఉండాలి. దేవునికి, క్రీస్తుకు, సత్యానికి, విశ్వాసానికి విధేయత కలిగి ఉండాలి. అయితే మనం ధ్యానిస్తున్న ఈ యొక్క అంశంలో మరియా ఎంత విధేయత చూపించింది. ఎప్పుడైతే తన సందేహాన్ని అతడు క్లారిఫై చేశాడో దేవదూత, ఆమె అంటుంది లోక 1:38, ఇదిగో ప్రభువు దాసురాలను, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని ఆమె నిర్ణయం తీసుకుని తన యొక్క సమ్మతి చెప్పేసింది. ఎంత ధైర్యం చూపించింది. ఆ సమయంలో ఆమె ఇంక వెనక ముందు చూడలేదు. దేవుని సందేశం వచ్చింది. దేవుడు తనను ఎంపిక చేశాడు. కన్యక ద్వారా రక్షకుడు రావాలనే ప్రవచనం తన ద్వారా జరుగుతుందని నమ్మింది. నమ్మి దేవదూత అంటున్నది, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును కాకని ధైర్యంగా చెప్పేసింది. ఎంత విధేయత చూపించింది ప్రియమైన స్నేహితులారా. ఆ విధేయత చూపించి ఆమె ఒక గొప్ప వ్యక్తిగా ఈ లోకంలో, లోక చరిత్రలో ఆమె తన యొక్క పేరుని ప్రసిద్ధి చేసుకుంది. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, విధేయత చాలా ప్రాముఖ్యం. రెండవది, ఆమె ధైర్య సాహసాలు ప్రదర్శించింది. ధైర్య సాహసాలు ప్రదర్శించింది. ఆమెకు తెలుసు, ఎవరు కూడా ప్రదానం చేయబడి ఉండి వివాహం కోసం కనపెడుతున్నప్పుడు పెళ్లి ముందు ప్రసూతి అనుభవం అది చాలా ప్రమాదకరం. ఆ లోకం సందేహిస్తుంది ఆమె క్యారెక్టర్ గురించి. అంతేకాదు కాబోయే భర్త కూడా అతడు సందేహిస్తాడు. అంతేకాదు ఆ ఊర్లో ఎన్నో చులకన మాటలు, చేటు మాటలు, చీకటి మాటలు, అపాసం చేసే మాటలు, దూషించే మాటలు వస్తాయి. ఒక ప్రదానం చేయబడిన స్త్రీ పెళ్లి ముందు గర్భవతి అయిందని తెలిస్తే ఎంతో ప్రమాదం, ఎంతో తీవ్రమైన పర్యవసానాలు ఉంటాయి. వాటన్నిటినీ ఆమె లెక్క చేయలేదు. ధైర్య సాహసం చూపించింది. ఇది దేవుని కార్యమని ముందుకు సాగింది. ఆ సమయంలో దేవదూతతో చెప్పొచ్చు కదా, నేను నా తల్లిదండ్రులను సంప్రదించి వస్తాను, లేక నా కాబోయే భర్త కూడా ఈ విషయం చెప్పి నేను ఆయన తెలియజేసి సంప్రదిస్తాను అని అనలేదు మరియా. తనే నిర్ణయం తీసుకుని తన యొక్క అంగీకారాన్ని తెలియజేసి, ఇదిగో నీ దాసురాలను, ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనే నిర్ణయం తీసుకుని విధేయత చూపించింది. ఎవరిని సంప్రదించలేదు. తర్వాత మూడవ సుగుణం, ప్రవచనాలు నెరవేర్పు పట్ల ప్రగాఢ నమ్మిక. ఆమెకు, మరియకు ప్రవచనాలు నెరవేర్పు పట్ల ప్రగాఢ నమ్మిక. ఎప్పుడైతే దేవదూత వెళ్ళిపోయిందో బహుశా మరియా తను లేఖనాల పట్ల మంచి పట్టు కలిగిన స్త్రీ, మంచి జ్ఞానం కలిగిన భక్తురాలు అని మనం తెలుసుకుంటున్నాం. అయితే ఎప్పుడైతే దేవదూత వెళ్ళిపోయాడో బహుశా లేఖనాలు పునశ్చరణ కొరకు దేవుని యొక్క వాక్యంలో ఉండే సత్యాలు ఆమె చదువుకున్నట్లు మనం ఊహించుకోవచ్చు. యెషయాలో ఉండే ప్రవచనాలు, మీకాలో ఉండే ప్రవచనం ఆమె చదువుకుని, ఇవన్నీ కూడా యెషయా 7:14లో చెప్పబడిన ఆ స్త్రీ, ఆ కన్యక తనేని గ్రహించి ఎంతో సంతోషించి ఉండొచ్చు, సంబరపడిపోయి ఉండొచ్చు. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, ప్రవచనాల నెరవేరు పట్ల ప్రగాఢ నమ్మిక ఉంది ఆవిడకి. ఆమె ఎలిజబెత్ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు
మరియా ఒక పాట పాడింది. దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో మ్యాగ్నిఫికట్. అందులో ఆమె బయలుపరిచిన సత్యాలు ఆమెకు లేఖనాల పట్ల ఉండే జ్ఞానం చాలా గొప్పదే, లోతైందని మనం గ్రహించగలం. లూకా 1:51, 52, 54, 55 ఆ వచనాల్లో ఆ మాటలు చూస్తుంటే ఆమెకు మంచి జ్ఞానం ఉన్నట్టుగా తెలుస్తుంది. దైవభక్తురాలు, వాక్యం పట్ల లోతైన జ్ఞానం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఉదాహరణకు ఆ పాటలు ఏమంటుంది ఆవిడ, ఆయన గర్విష్ఠులను వెళ్ళగొట్టి దీనులను ఆయన ఎక్కించెను. గర్విష్ఠులను చెదరగొట్టి దీనులను ఎక్కించెను. అంచేత ప్రియమైన స్నేహితులారా, వాక్యంలో మంచి జ్ఞానం కలిగిన ఈ స్త్రీ ఆమె ప్రదానం చేయబడి వివాహం కోసం కనిపెడుతున్న పరిస్థితుల్లో కూడా ఆ దేవదూత తీసుకుని వచ్చిన సవాలు అంగీకరించింది. ఇది దేవుని కార్యమని గుర్తించింది, నమ్మింది, విశ్వసించింది, తన సమ్మతి తెలియజేసింది. అంచేత ప్రియమైన స్నేహితులారా, మరియా నుండి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. ఆ మాదిరి ప్రకారంగా మనం కూడా విశ్వాసంలో ఎదగాలి, దైవభక్తిలో ముందుకు సాగాలి. ఉదాహరణకు తర్వాత యోసేపు తెలుస్తుంది ఈమె గర్భవతి అయిందని పరిశుద్ధాత్మ ద్వారా. ఆయన కూడా నమ్మాడు. యోసేపు ఎంత మంచి నీతిమంతుడంటే అసలే మొదట్లో ఆమెను విడనాడానికే ఆలోచించుకుంటున్నాడు. ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా విడనాడుటకు అతడు ఆలోచించుచుండగా అని ఉంటుంది మత్తయి 1:19. అప్పుడు స్వప్నంలో దూత వచ్చి మాట్లాడతాడు, నీవు ఆమెను చేర్చుకున్నటకు వెనుకాడకు అని చెప్పి ఆయన కూడా ఒప్పిస్తాడు. అయితే ఇప్పుడు ఏమైందంటే బ్రేకింగ్ న్యూస్ లాగా వీరిద్దరు కూడా నజరేతు వాసులు, యోసేపు, మరియా. అయితే మీకా 5 ప్రవచనం ప్రకారంగా లోకరక్షకుడు బెత్లెహేంలో పుట్టాలని అక్కడ చెప్తున్నాడు, బెత్లెహేంలో పుట్టాలని. అప్పుడు బహుశా యోసేపు చెప్పుంటాడు, ఇది ఎలా సాధ్యం, ఇది మనం ఎక్కడ ఉన్నాం, బెత్లెహేం 70 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఆ ప్రవచనం ఎలా నెరవేరదా అని బహుశా వాదించి ఉండొచ్చు. అయితే భక్తురాలు మరియా దేవుడు అన్ని అనుకూలపరుస్తాడని నమ్మింది, విశ్వసించింది. ఒకరోజు యోసేపే మంచి వార్త తెచ్చాడు. ఏటి వార్త అంటే, మనము ప్రజాసంఖ్య రాయుటకు మనము బెత్లెహేము దావీదు పురానికి వెళ్ళాలని ఒక ఆజ్ఞ వచ్చింది. రాజైన రోమా రాజ్యపు అధికారి రాజు ఆదేశం ఇచ్చాడు. అంచేత అందరూ కూడా తమ యొక్క పట్టణాలకు వెళ్ళాలని, జనసంఖ్యలో పేర్లు రాసుకోనకని. చూడండి ఎంత ఏ విధంగా దేవుడు ప్రతి ప్రవచనాన్ని ఆయన నెరవేర్చాడు. ఆ విధంగా వారు బెత్లెహేంకి వెళ్ళడం, జనసంఖ్యలో రాసుకోవడానికి, అక్కడ ప్రసవ దినాలు నిండినప్పుడు మరియా ప్రభువుని కనడం, ఇవన్నీ కూడా దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా జరిగినవి. అంచేత దేవుని యొక్క ప్రణాళిక పట్ల, ఆయన యొక్క సంకల్పాల పట్ల, ఆయన యొక్క ఉద్దేశాల పట్ల మనం ఎప్పుడు కూడా విధేయత కలిగి, దేవుని కార్యాల పట్ల మనము మంచి మనసు కలిగి, ధైర్య సాహసాలు కలిగి మనము ముందుకు సాగాలనే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మరియా మంచి మాదిరి,
మరియలో ఇంకో సుగుణం ఏమిటంటే ఆమెలో ఉండే పరోపకార బుద్ధి. దేవదూత గబ్రియల్ దేవదూత ఆమెతో చెప్పినప్పుడు ఆమె ఇంకో సంగతి విన్నది. తన బంధువురాలైన ఎలిజబెత్ వృద్ధాప్యలో ఉంది, అయినప్పటికీ దేవుని యొక్క శక్తి వల్ల ఆమె గర్భవతి అయింది, ఇప్పుడు 6వ నెల అని చెప్పినప్పుడు మరియా అక్కడికి వెళ్ళింది, అంత దూరం వెళ్ళింది పరామర్శించడానికి, ఆమెకు సహాయం చేయడానికి. ఆమె వృద్ధురాలై ఉంది, గర్భం దాలిస్తుంది కనుక ఆమెకు సహాయం చేయడానికి వెళ్ళింది. అంతేకాదు ఆమె వెళ్ళడం కూడా దీవెనకరమైంది వాళ్ళ కుటుంబానికి. ఆ జకర్యాగా నోరు మాట పడిపోయింది. దేవదూత శపించాడు, నీవు మాట్లాడడానికి నీకు శక్తి ఉంటుందని. అంచేత ఆమె అక్కడికి వెళ్ళడం కూడా ఉపయోగకరమైంది. అక్కడ 3 నెలలు ఉంది మరియా. చూడండి ఎంత ఉపకార బుద్ధి, పరోపకార బుద్ధి. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, మనము మరియా ఏ విధమైన కీలక పాత్ర వహించింది క్రిస్మస్ సంఘటనలో. అదేవిధంగా మనము దేవుని కార్యాల పట్ల భారం కలిగి, ఉత్సాహం కలిగి మనం ముందుకు సాగాలి అని మనం గుర్తించుకొని ఆ విధంగా మనం నడుచుదాం. ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, క్రిస్మస్లో మరియ పాత్ర గురించి మేము ధ్యానించాం. దేవా మీకు స్తోత్రములు. మరియాను మీరు ఏ విధంగా అయితే ఎంపిక చేశారో, ఆమె ద్వారా రక్షకుడు స్త్రీ సంతానముగా మీరు ఏర్పాటు చేశారు. దేవా మీకు స్తోత్రములు. స్త్రీ పురుషుల సంతానంగా కాకుండా స్త్రీ సంతానంగా ఆయనను మీరు కలుగు చేశారు. ఏ విధంగా అయితే తండ్రి మరియా ఈ యొక్క రక్షణ ప్రణాళిక నెరవేర్పుటకు కీలకమైన పాత్ర పోషించిందో ప్రభువా మీరు సహాయం చేశారు. మీకు స్తోత్రములు. మానవ రక్షణ కొరకు మీరు ఏర్పాటు చేసిన ప్రణాళికను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఈ క్రిస్మస్ సమయంలో తండ్రి ప్రతి కుటుంబాన్ని, ప్రతి విశ్వాసిని మీరు దీవించి ఆశీర్వదించమని, సంఘాలు మీరు దీవించమని, క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, ఈ క్రిస్మస్ సువార్త ద్వారా తండ్రి అనేకులు యేసుక్రీస్తు వైపు ఆకర్షింపబడినట్టు మీరు సహాయం చేయమని ప్రభా, కల్వరి టీవీ ప్రేక్షకులకు, కల్వరి టీవీ సిబ్బందిని, కల్వరి టీవీ యాజమాన్యాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.